వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో లాస్ట్ వీడియోలో అయితే మేము చికెన్ కొన్నాము, చౌకిట్ మార్కెట్లో చికెన్ కొన్నాం. అలాగే ఇదిగోండి గిజర్డ్స్ అంటే గారకాయలు కందనకాయలు అంటారు కదా, అలాగే ఫిష్ కొన్నామండి. తీసి పట్టుకోలేకపోతే గుల్వెందలు తీసుకున్నాము. సో ఇప్పుడైతే నేను చికెన్ కర్రీకి అలాగే స్పెషల్ ఎగ్స్ దూరం వెళ్ళు. చిన్న బుల్ ఎగ్స్ ఉంటాయి కదండి, అవి సపరేట్గా అమ్ముతుంటే చిన్నప్పుడు తినేవాళ్ళం. కోడి కోసినప్పుడు ఇలాంటివి పెట్టేవారు. అవి ఇదిగోండి. సో ఇదిగోండి ఆల్రెడీ నేను ఇది ఫ్రైకి అయితే పెట్టేశానండి స్టవ్ మీద. ఓ పక్కన చికెన్, యాక్చువల్లీ ఇది కొట్టిపోసిన గుడ్డు కూరక అని చెప్పి నేను రెడీ చేశాను. తీరా చూస్తే ఎగ్స్ లేవు, అందుకే కొన్ని చికెన్ తెచ్చుకోవాలంటే కిందకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళేమో స్విమ్మింగ్ పూల్ అని కంగారు పడిపోతున్నారు. సో అందుకు దాన్ని చికెన్ కర్రీ కింద మార్చేస్తున్నాను. తీసుకో. తీసుకోండి. సో అనిల్ గారు అండి, మనం లాస్ట్ టైం కలిసాము. సో అంటే నేను రియాలిటీ చెప్తున్నాను మలేషియా వచ్చే వాళ్ళకి ఏంటి అంటే, ఇక్కడ చాలా రూడ్గా అంటే కొంచెం కూడా కన్సిడర్ చేయరు. వీళ్ళకి చెక్అవుట్ ఆల్రెడీ అయిపోయింది, లగేజ్ అక్కడ లాబీలో పెట్టుకుని వెళ్దామంటే అసలు యాక్సెప్ట్ చేయలేదు. అంత రూడ్గా ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసే ఉన్నాం కాబట్టి మా రూమ్లో పెట్టేసుకోండి, మీరు బయటకు వెళ్ళి దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు అన్నాం. చక్కగా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇషాన్ అంటే దేశం కదండి, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇషాన్ చెప్పు మమ్మల్ని టీవీలో నన్ను ఎక్కడ చూసావు? ఇక్కడ నన్ను డురియన్ అంకుల్ పేరేంటి? డురియన్ ఏం కొంటుంటే చూసావమ్మా ఈ అంకుల్? డురియన్ కొంటే చూసాడంట, డురియన్ అంకుల్ అంటున్నాడు. అన్నాలు ఏం చేశారు అని అంటే స్విమ్మింగ్ చేశారని చెప్తున్నాడు. వీళ్ళకి చెక్అవుట్ టైం వచ్చి 11 o'clock అండి. లాబీలో లగేజ్ పెట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేమేమో మా దగ్గర పెట్టుకోండి లగేజ్ పర్లేదని అన్నాము. సో వాళ్ళకి ఫ్లైట్ వచ్చి నైట్ 8:30కి అండి. సో ఇప్పుడు టైం ఉంది కదా అని ఇప్పుడు బయటకి అయితే వాళ్ళు వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారండి, మేము చౌకిట్ మార్కెట్కి వెళ్ళొచ్చాం. చాలా పొద్దున్నే ఒక విధంగా చెప్పాలంటే ఎర్లీగానే వెళ్ళామన్నమాట. సో వీళ్ళకి ఈరోజు మేము పూల్ ప్రామిస్ చేసామండి, స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తాము అని. సో అందుకోసమని కంగారుగా కుక్ చేసేస్తున్నాం. అయితే తినేసి ఇంకొకేసారి పూల్కి వెళ్ళిపోతాము, లేదు అని అంటే ముందు పూల్కి వెళ్ళి అటు నుంచి వచ్చి తింటాము. సో రెడీ చేసి పెట్టుకుంటే ఏదైనా అప్పుడు ఏమనిపిస్తే అప్పుడు చెయ్యొచ్చు కదా అని చెప్పి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలండి. కాబట్టి అలా వంటలో ఉండిపోకూడదు, అలాగని పూల్కి వెళ్తే పూల్లో ఉండిపోవడానికి కూడా అవ్వదు. కాబట్టి అన్నీ ఇటు వీడియోస్ చేయాలి. కాబట్టి తొందరగా కుక్ చేసుకుని తెచ్చినవన్నీ క్లీన్ చేసేసుకుని లోపల పెట్టేసుకుంటున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం అంటే అక్కడ ఫ్రెష్గా మార్కెట్ నుంచి కదా, షాపింగ్ మాల్లో కొంటున్నవి కొంచెం అంత ఫ్రెష్ అనిపించట్లేదు. ఎప్పుడో ఉదయం పెడతారు, అలా కూలింగ్లో ఉంటాయి. ఈ రోజు చికెన్ తిని చెప్తాను మీకు, ఈ చికెన్ డిఫరెన్స్ ఉంది, ఆ చికెన్ డిఫరెన్స్. ఈ ఫ్రూట్ పేరు వచ్చేసి లోగన్ అండి, లీచీ జాతికి సంబంధించింది. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రత్యేకించి క్రిస్సికి చాలా ఇష్టం అండి. వాడు లాస్ట్ టైం మలేషియా వచ్చినప్పుడు తిన్నాడు, బ్యాంకాక్లో తిన్నాడు, మళ్ళీ తింటున్నాడు. సో చాలా ఇష్టం. అలాగే నెక్స్ట్ వీడియో మీకు మలేషియాలో కొన్ని ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే మనకు దొరకని ఫ్రూట్స్ టేస్ట్ చేసి చూపిస్తాం. ఆ వీడియో రాబోతుంది, చూడండి. ఫిష్ క్లీన్ చేద్దామని ఇదిగోండి ఫిష్ వాటర్లో పెట్టి ఉంచాను. కానీ ఈలోపు మళ్ళీ ఉట్టి చికెన్ ఏం తింటామని బంగాళదుంప యాడ్ చేద్దాం లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యానండి. చాలా కంగారుగా వండుతున్నాం, ఎందుకంటే వాళ్ళకి ప్రామిస్ చేసాము, టార్గెట్ ఉన్నది అందుకోసం. లేదంటే చాలా రిలాక్స్డ్గా తినవచ్చు, కుక్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ సాయంత్రం వేరే ప్లేస్కి వెళ్ళాలి, అది మెయిన్
రెండు కవర్ చేయాలన్న కంగారు. మేము ఇలాగా చికెన్లో కలుపు వేసుకుంటాము. అండ్ నేను చేస్తానండి చికెన్ పొటాటో, చికెన్ చుక్కకూర, చికెన్ పాలక్ కూర, పాలక్ చికెన్, వీళ్ళు గ్రీన్ చికెన్ అంటారు రిచి వాళ్ళు. ఒక్కొక్కసారి వంకాయలో కూడా మిక్స్ చేస్తాను. మీరు అలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తారేమో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి, కానీ బేసిక్ కారం అయితే నేను అక్కడ నుంచే తీసుకొని వస్తాను, కానీ మన స్టైల్లో ఉండదు. మిగతా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి, కానీ ఏది కొనాలన్నా కూడా డబుల్ ట్రిపుల్ ప్రైస్ ఉంటుందండి. సపోజ్ ఉల్లిపాయలు అనుకోండి, మనకు అక్కడ కేజీ 50-40 రూపాయలకి వచ్చేస్తే ఇక్కడ 150 రూపాయలు అండి కేజీ, 120 రూపాయలు పడుతుంది కేజీ ఉల్లిపాయలు. సో ఇవంటే రెగ్యులర్గా మనం కొనాల్సిందే, దీనికి వేరే ఆప్షన్ లేదు. కానీ పసుపు, ఉప్పు, చింతపండు, మిగతా మసాలాలు, జీలకర్ర, ఆవాలు ఇవి ఇక్కడ కొనుక్కున్నాం అనుకోండి, ఇవి కూడా మనకి దొరుకుతాయి, కానీ డబుల్ ద రేట్ అండి. అందుకోసమే కొంచెం ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఎక్కడ అని చెప్పి, సో నేను అయితే ఇండియా నుంచి అన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తానండి. కారం, పసుపు, ఉప్పు ఇదిగోండి ఇలా జిప్లో బ్యాగ్స్లో ప్యాక్ చేసేసుకొని తీసుకొని వచ్చేస్తాను. సో మేము స్విమ్మింగ్కి అయితే రెడీ అయ్యామండి. నేను చాలా కాలం నుంచి చెప్పాను కదా, చాలా వీడియోస్లో చూసుంటారు. ఇలా ఫ్లోరోసెంట్ షార్ట్స్ కానీ అవి నాకు చాలా ఇష్టం పిల్లలకు కొనాలని. మొన్న బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఇవి దొరికాయండి, బ్రాండెడ్లో వెతికాను, నైకీ అలాంటివి దొరుకుతాయని, దొరకలేదు మనకి. సో అక్కడ కొన్నాను. ఇప్పుడు అవి అయితే వేసుకున్నాము ముగ్గురమే. క్రిసి కలర్ ఎంచుకున్నాడు, ఇది ఎంచుకోరా అంటే నేను కొనుక్కోమని. నేను కాదు నువ్వు 2 తీసుకున్నావు సేమ్ అదే కలర్, సో ఇద్దరికి మ్యాచ్ అవుతుందని ఒకరిది ఒకరిది తీసుకున్నారు అంతే. సో పైవేమో ఓల్డ్వే, పాతవే. పైవి నేను బ్లాక్ ఏదో కొందాం అనుకున్నాను కానీ దొరకలేదండి వీళ్ళ సైజెస్. వచ్చింది కానీ ఆర్డర్, అది గర్ల్స్ది పెట్టేసాను ఆర్డర్. హోమాది గర్ల్స్ వేసుకుంటే పట్టట్లేదు ఏంటని చూస్తే అది గర్ల్స్ది, మళ్ళీ ఎక్స్చేంజ్ కొట్టేశాను. ఇప్పుడైతే స్విమ్మింగ్కి వెళ్తున్నాము. ఇంకా అన్నం తినలేదండి, కుకింగ్ అవుతుంది, బట్ ఆకలేస్తుంది, తినేసి వెళ్ళకూడదు కదా, అందుకని ఇవి ఏమంటారు, బెల్లం కొమ్ములు అంటారు, షుగర్ కొమ్ములు అంటారు. అపరాజిత వాళ్ళ మావయ్య మాకు వచ్చేటప్పుడు పంపించారు, అవి తింటున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోతాము, వచ్చేసి భోంచేస్తాం. సో టైం వచ్చేసి 2:30 అవుతుందండి. అంటే చాలా కంగారులో డైలమాలో ఉన్నాము, అందరం కలిసి వెళ్ళాలని ఉంది, కానీ ఇంకా అన్నం ఇప్పుడు వాడు ఎప్పుడో మొదలుపెట్టి చూడండి అక్కడ పొటాటో తింటున్నానని చెప్పి చికెన్ పీసులు, పొటాటో అయినా అది కూడా. సో 2:30 అయిపోతుంది. అపరాజిత మాతో కలిసి రావాలి అంటే ఇంకో 1/2 అవర్ టైం పడుతుంది, అప్పటి వరకు మేము వెయిట్ చేయాలి. కాబట్టి మేము ముందు వెళ్ళిపోతున్నాం, మేము నలుగురు. వాళ్ళు బతకనివ్వరు, ఇంకో 1/2 అవర్ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఒక 1 అవర్ 1.5 అవర్ అన్నా స్పెండ్ చేయాలంటారు. సో అపరాజిత రైస్ అయి కంప్లీట్ చేసుకొని వస్తుంది, అప్పుడు కొంచెం స్విమ్మింగ్ పూల్ ఆడేసి వచ్చి అప్పుడు తింటాం. మామూలుగా అయితే ఆకలేస్తుందండి, మరి తప్పదు, ఆకలేస్తుంది. సో మేము ఉన్న హోటల్ నేమ్ వచ్చేసి రెగాలియా అండి. దీంట్లో హోటల్ ఉంది, అలాగే రెసిడెన్స్ ఉంది. మేమైతే రెసిడెన్స్లో ఉన్నాము. సో ఒక రకంగా చెప్పాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు కదా, అందుకని మేము సెకండ్ టైం ఇక్కడే ఉన్నాము. స్విమ్మింగ్ పూల్స్, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అలాగే పిల్లలకి ఇంకేంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చూడండి ఇక్కడ ఎలాగా వాళ్ళు ఆడుకుంటున్నారో పిల్లలు చూడండి చక్కగా. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ప్లే ఏరియా కానీ చాలా బాగుంటుంది. పిల్లలే కాదు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అందుకనే బెస్ట్ ప్లేస్ మలేషియా, మాకు ఇష్టం ఉంది. సో వాటర్ చాలా కూల్గా ఉందండి, అంటే ప్రస్తుతానికి అది బాగుంది, ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక్కొక్క తిరిగేసి వచ్చాం కదా మార్కెట్లో. సో ఉన్నారు పూల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు. మా ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, 33rd ఫ్లోర్, టాప్లో 31st ఫ్లోర్. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నప్పుడే రిచికి అయితే స్విమ్మింగ్ వచ్చిందండి. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం బెటర్గా చేస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ మేము వాడికి స్విమ్మింగ్ వచ్చు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం.
ఎందుకంటే మాకు ఎవరికి స్విమ్మింగ్ రాదండి, ఇప్పటికీ రావట్లేదు. బేసిక్ కూడా నేర్చుకోలేకపోతున్నాను మరి ఎందుకో. జోషి అండ్ షనా వెళ్ళిపోయారండి. సో నేను కొంచెం బెడ్స్ నీట్గా సర్దేసి వాడిన బట్టలు ఈ సూట్ కేసులో పెట్టేశానండి ఆల్రెడీ. సో వాళ్ళ బట్టలన్నీ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసి హ్యాంగ్ చేసేసాను. సో నేనేమో ఇప్పుడు కొంచెం ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసి ఫ్రూట్స్ ఇందాకలా జోషియే బయట పెట్టేశాడు. సో నేనేం చేశానంటే మొత్తం కిచెన్ కొంచెం నీట్గా పెట్టేసుకున్నాను, కుక్ చేసేసాను మొత్తం అంతా. రైస్ రసం అన్నీ అయిపోయాయి. సో ఫిష్ తెచ్చానని చెప్పాను కదండి. సో మన దగ్గర అయితే బాక్సెస్లో అయితే ప్యాక్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాము. సో ఫిష్ ఫుల్గా క్లీన్ చేసేసి ఇలా జిప్లాక్ బ్యాగ్స్ ఇండియా నుంచి తీసుకొచ్చాము. సో నేనేమో 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసి సో అలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేశాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ కూడా వాష్ చేస్తానండి, చికెన్ కూడా కడిగేసి ఇలా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేశాను. డబ్బాలు ఉండవు, ఇక్కడ బౌల్సే ఉంటాయి. అలా ఓపెన్గా ఉన్నప్పుడు పైన అంతా ఐస్ కట్టేస్తుంది. సో అందుకోసమని నేను ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేశాను. ఇప్పుడైతే నేను స్విమ్మింగ్ పూల్కి బయలుదేరుతున్నానండి. వంట అంతా అయిపోయింది, కానీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తింటామన్నారు. స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ తినేసి దిగితే బాగోదు కదా, అండ్ వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, రీలింగ్ సెన్సేషన్ అయినా కడుపు నొప్పి వచ్చినా మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పి తినలేదు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నానండి. అంకుల్ కూడా వెళ్ళారా పూల్కి అని అడుగుతున్నాడు. ఓకేనండి, బాయ్ బాయ్ బాయ్. డే 4 ఇన్ మలేషియా అండి, ఆఫ్టర్నూన్. సో చక్కగా మేమైతే లంచ్ కూర్చున్నాం. హాట్ రైస్, గిజర్ట్స్ ఫ్రై, చికెన్ అండ్ పొటాటో కర్రీ అండి, వేడివేడి రసం, మామిడికాయ, పెరుగు. అండ్ వెనకట్ల వెదర్ మాత్రం అలా మారుతుంది, ఇప్పుడే చేంజ్ అవుతుందండి, మబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడే చేంజ్ అవుతుంది వెదర్. అది ఇప్పుడు వరకు ఎండ ఉంది, అందుకనే కట్టెన్ వేసాను. ఇప్పుడే మారుతుంది, భలే ఉంది వెదర్. తీద్దామా అండి? వర్షం పడేటప్పుడు పెట్రోనాస్ టవర్కి వెళ్దాము, బాగుంటుంది, వెళ్దాం. పూర్తిగా తీసేనా? వెరీ గుడ్. అంటే అపరాజిత కూడా మాతో పాటు పూల్కి వస్తుందేమో అనుకున్నామండి. ఇందాక మీరు వీడియోలో చూసారో లేదో, అనిల్ గారు వాళ్ళు ఈరోజు చెక్అవుట్ లగేజ్ ఎక్కడ పెట్టుకునే పోతే మా ఇంట్లో పెట్టుకొని ఇచ్చాం కదా, కరెక్ట్గా వాళ్ళు కూడా అపరాజిత దిగే టైంకి వచ్చారు. కాబట్టి అపరాజిత రావడానికి అవ్వలేదు, మాకేమి ఇబ్బంది లేదు. పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అందుకనే ఆ టైము. సో ఇంకా అపరాజిత కూడా రాలేదు కాబట్టి ఏం చేసామంటే వెయిట్ చేసి మేము పైకి వచ్చేసాము. సో లేకపోతే తను కూడా వచ్చును, పూల్లో ఎంజాయ్ చేసాను. సో ఇంకా తను రాలేదు, మేము పైకి వచ్చేసాము. ఇప్పుడైతే ఫుడ్ కలిసి తింటున్నాం అందరం. ఏ ఉరుములు ఒక్కసారి చూడండి, క్లౌడీగా అయిపోయింది. మాకైతే ఉరుములు స్టార్ట్ అయ్యాయి, సౌండ్స్ వస్తున్నాయి. ఉదయం నుంచి సాలిడ్గా ఏం తినలేదండి. అదేంటి రెబూసా ఏదో బ్రేక్ఫాస్ట్ అండి. సో పెండ్లం దుంప, కొబ్బరి కూరు, అలాగే ఎండు చేప చాలా బాగుంది, మాకు నచ్చింది ఆ కాంబినేషన్. సో హెల్దీగా కూడా అనిపించింది చాలా. మేము అదైనా తిన్నాము, పిల్లలు అది కూడా తినలేదు. బట్ వాళ్ళు పూల్ మూడ్లో ఉన్నారు, పూల్కి వెళ్ళిపోయారు. సో ఫుడ్ మాత్రం టేస్టీగా వచ్చింది కదా. మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాం కదండి, చికెన్ చూడడానికి బాగానే ఉంటుంది టెండర్గా, కానీ కుక్ అవుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది అని. ఈరోజు మేము చౌకెట్ మార్కెట్ నుంచి ఫ్రెష్ మీట్ అండి, చికెన్ అలా ఎదురుగా కొట్టించి తీసుకొని వచ్చాము. అది వండి చూసాను ఈరోజు, చాలా స్మూత్గా ఉన్నదండి, అంటే టేస్టీగా ఉంది. కరెక్ట్. అది కొంచెం
ఏమంటారు చప్పగా అనిపించేది మీట్ కదా. అంటే మరి అలా ఐస్లో ఉంచుతారు కదా, అలా కూలింగ్లో ఉంచుతారు కదా, మ్మ్. మేము అలాగా కోల్డ్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని కట్ చేసుకుని తెచ్చుకున్నాము. ఇది మాత్రం మన కుక్ అయింది, బాగుంది. అవైతే గట్టిగా అయిపోతున్నాయండి, పేకలేకపోతున్నాం. నువ్వు అన్నట్టు టేస్టీ అంటే పీస్ కి పట్టింది, అవైతే ఉప్పు తక్కువ అయిందేమో అని చప్పగా ఉంటుంది. గ్రేవీ ఎంత టేస్టీగా ఉన్నా ముక్క పీస్ తింటుంటే వచ్చేసరికి చప్పగా ఉండేది. బట్ ఇది చక్కగా ముక్క కూడా బాగుంది, పట్టింది. ఒక్కసారి చూడండి, భోజనం చేసినప్పుడు వెనకట్ల ఎండ నుంచి అలా మారుతూ వచ్చింది. ఇప్పుడైతే కంప్లీట్ చీకటండి, అసలు మొత్తం మూసేసింది. ఇప్పుడు మేము అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోతాం. చక్కగా బెడ్ మీద కూర్చొని వ్యూ అన్నా చూస్తాము, లేదంటే బయటికన్నా వెళ్ళిపోతాము. అంత బాగుంది. అటు ఇటు 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 అది చూడ క్లౌడీగా. కిందకి దించు అది భలే ఉంది. సో ప్రతిరోజు చారు పెట్టుకుంటున్నామండి. ఈరోజు ఏంటి చారు చాలా బాగుంది అనుకున్నాం. రీజన్ ఏంటంటే చౌకిట్ మార్కెట్లో ఇదిగోండి కరివేపాకు కొనుక్కున్నాము. మనకి కరివేపాకు కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో చారు చాలా టేస్ట్ వచ్చిందండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఫుడ్ గురించి ఎంత చెప్తున్నారని. ఫుడ్ మనకు మెయిన్ కదండి. అంటే మనిషి హ్యాపీనెస్ ఫుడ్లో ఉంది. చక్కగా కడుపు నిండగా తింటే మిగతావన్నీ నీట్గా సాగుతాయి. అదే లాస్ట్ వీడియోలో ఆ ఛానల్లో చెప్పాము. ఇంపార్టెంట్. ఇప్పుడు హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు కదా. సో ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఫుడ్, మన కల్చరు, మన ట్రెడిషన్స్, మన రైస్, ఎక్కడ ఏది తిన్నా, ఎంత కాస్ట్లీ తిన్నా, మనం అన్నం చారు ఆ పెరుగు తింటే ఆ ఫీల్ వేరు. నిజం. లంచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ టైం వచ్చేసరికి ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకే తెలుస్తుంది వీడియోలో డిఫరెన్స్. కవర్ అయిపోయింది. ఎలా అంటేనండి ఫాగ్ లో వచ్చే ఎలా అంటే ఇంకా మొత్తం మంచులా అయిపోయిందండి. మీకు చూపిస్తాను. మా గ్లాస్ మీదే అదిగోండి. సో మంచి వర్షం పడుతుందండి, వెదర్ అంతా కూల్ అయిపోయింది. ఒక్కసారి జోషిని చూడండి. పెరుగన్నం మ్యాంగో అండి. నేను ఆపుకున్నాను ఎందుకంటే కొంచెం గొంతు తేడా ఉంది, కోల్డ్ వచ్చేలా ఉంది అని. ఈరోజు ఇంకా నో క్షమించి 5. భలే ఉంది. చక్కగా లంచ్ అయితే మాది అయిపోయిందండి 4 గంటలకి. వాతావరణం కూడా మారిపోయింది, ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోతున్నాము. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. అంటే 1 hour పడుకుని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాము. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.